ఇలా టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేలా వివిధ సంస్కరణల అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్కరణలను ఆమోదించారని తెలిపారు. 15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించి లైసెన్స్ ఉన్న సర్వేయర్లు రుసుము చెల్లించి ఆన్లైన్లో పెడితే అనుమతి వచ్చినట్లేనని చెప్పారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ప్లాన్లో ఎక్కడైనా అవకతవకలు ఉన్నట్లు తేలితే సదరు సర్వేయర్ లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేలా చట్ట సవరణ చేస్తున్నామన్నారు. ఈ విధానం హర్యానా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. పురపాలక శాఖలోని టౌన్ ప్లానింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ వివరించారు. లేఅవుట్స్ లో ప్లాన్ అప్రూవల్ కోసం ఇకపై నెలల తరబడి వేచి ఉండకుండా సింగిల్ విండో విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఏపీలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేలా వివిధ సంస్కరణల అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాల కాలం నుంచి ఆవిష్కృతంగా పడి ఉన్న టౌన్ ప్లానింగ్ సమస్యలకు ఒక్కసారిగా విమోచన కల్పించినట్టు కూడా అర్థమవుతా ఉంది. దశాబ్దాల కాలం నాటి నుంచి కూడా ఏదైతే టౌన్ ప్లానింగ్ కు సంబంధించి ఆవిష్కృతపడి ఉన్న ఆ లక్షలాది సమస్యలను చెప్పుకోవచ్చు. అలాగే లక్షలాది ఆ ఇల్లులు ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. లక్షలాది ఇళ్లకు సంబంధించి అధికారులు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు, కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించి సమస్యలు ఇప్పటికి కూడా పరిష్కారం కాకుండా లక్షల ఇళ్లు ఆంధ్రప్రదేశ్ లో అలా మిగిలిపోయి ఉన్నాయంటే ఒక టౌన్ ప్లానింగ్ లో ఉన్న వివిధ సమస్యల పట్ల ఆ టౌన్ ప్లానింగ్ లో ఉన్న ఆవిష్కృతమైన లక్షల సమస్యలు అలానే పెండింగ్ లో ఉండటం వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ సగం డెవలప్ కావట్లేదని చెప్పుకోవచ్చు. ఈ సమస్యలన్నిటి కూడా ఆ నారా చంద్రబాబు నాయుడు విమోచన కల్పించాడని చెప్పుకోవచ్చు. ఏదైతే సింగిల్ విండో విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులకు నారా చంద్రబాబు నాయుడు అనుమతించాడు. ఇప్పటిదాకా ఆ దశాబ్దాల కాలం నుంచి కూడా సింగిల్ విండో సంబంధించి ఎవరైతే కార్మికులు కానీ అలాగే ఎవరైతే భవన యజమానులు నిర్మాణ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సమస్యల పట్ల ఏకగరువు పెడతా ఉన్నారు. లక్షలాది ఆ సమస్యలు లక్షలాది అప్లికేషన్లు ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఇకపై భవన నిర్మాణ అనుమతులకై ఆ పలు శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఆ భవనాలు లేఅవుట్లు అనుమతులు సులభతరం చేస్తూ కూడా ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 15 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు ప్లాన్ అనుమతులు అవసరం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే టీడీఆర్ అంశాలపై 15 రోజుల్లో పూర్తి స్థాయి ఆ సమీక్ష చేసి కూడా దానికి అనుమతులు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా అమృత 2.0ను ఆ 2 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే భవనాలు లేఅవుట్లు అనుమతులు సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. దశాబ్దాల కాలం నాటి నుంచి కూడా ఏ ప్రభుత్వం చేయని సాహసం 2024 ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ కూటమి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. లక్షలాది మంది ఆ భవన నిర్మాణాలకు సంబంధించిన యజమానులకు ఒక్కసారి విమోచన లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలపై వేసిన ఆ కమిటీ రిపోర్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. 15 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణ ప్లాన్లకు ఆ మున్సిపల్ శాఖ కూడా అనుమతి అవసరం లేకుండా ఆ ప్రభుత్వమే డైరెక్ట్ గా ఇచ్చేటట్టు కూడా అనుమతులు జారీ చేస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చే నెల 31 నుంచి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను మరింత సులభతరం చేస్తూ కూడా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకున్నట్లు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ దీని మీద కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం పెట్టి వెల్లడించడంతో ఒకసారి ఆ రాష్ట్రంలో భవన నిర్మాణ యజమానులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్లయింది. ముఖ్యంగా సోమవారం రాష్ట్ర సచివాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఇప్పటికే ఆ పెండింగ్ లో ఉన్నట్టు కూడా చెప్పారు. ఏదైతే అనుమతులు లేక ఇబ్బంది పడుతున్నా ఆ భవన యజమానులు అందరూ కూడా వారికి విమోచన లభించిందని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని రాష్ట్ర ముఖ్యమంత్రి శాఖ మున్సిపల్ శాఖ అధికారులు గాని మొత్తంగా ఆ సమీక్ష నిర్వహించి ప్రధాన
ప్రధానంగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన అంశాలపై పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు కూడా చేశారని తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ అనుమతులను వేగంగా సులభంగా ఇచ్చే అంశంపై మున్సిపల్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జారీ చేశారని కూడా నారాయణ తెలిపారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న భవన నిర్మాణ అనుమతుల పరిశీలనకి 7 కమిటీలను ఏర్పాటు చేశారని కూడా తెలిపారు. ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చిన నివేదికని సమర్పించారని కూడా మంత్రి నారాయణ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, అగ్నిమాపక శాఖలతో పాటు గనులు, రైల్వే, విమానాశ్రయ ప్రాంతాల సమీపంలో అయితే ఆయా శాఖల చుట్టూ అనుమతులకై తిరగటం, నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని అనుమతులు ఒకే చోట సింగిల్ విండో విధానం ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఏదైతే రైల్వే పట్టాల పక్కన ఒక నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా రైల్వే అధికారుల అనుమతి కావాలి. అలాగే ఎయిర్లైన్స్ పక్కన ఒక నిర్మాణం చేపట్టాలంటే వాళ్ళ అనుమతి కంపల్సరీ కావాలి. అలాగే రెవెన్యూ స్థలం పక్కన తీసుకోవాలంటే వాళ్ళ అనుమతి. ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఏ శాఖకు సంబంధించిన నిర్మాణం జరపాలి, పక్కన నిర్మాణం చేసుకోవాలంటే ఆ శాఖకు అనుమతి కావాలి. ఇప్పుడు అలాగే లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అనుమతులన్నీ ఒకే చోట సింగిల్ విండో విధానంలో పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఆయా శాఖల సర్వర్లు మొత్తం కూడా మున్సిపల్ పరిపాలనా శాఖ సర్వేలతో ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు కూడా మంత్రి నారాయణ తెలిపారు. అలాగే ఈ విధానం వచ్చే నెల 31 నుంచి కూడా అమలు తీసుకొచ్చేందుకు చర్యలు కూడా చేపట్టినట్టు నారాయణ తెలిపారు. ముఖ్యంగా ఏదైతే లైసెన్స్డ్ సర్వేయర్లు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలు ఆన్లైన్ లో అప్లై చేస్తే అందుకు సంబంధించిన అనుమతులు సకాలంలో మంజూరు చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ అనుమతులు మంజూరు సంబంధించి ఎవరైనా లైసెన్స్డ్ సర్వేయర్లు కనుక అవకతవకలకు పాల్పడితే అలాంటి వారి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. దీనిపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కూడా ఆన్లైన్ లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటుందని కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం 12 అడుగుల వరకు స్థలాన్ని రోడ్డుకి కేటాయించాల్సిందని చెప్పారు. అయితే వివిధ రాష్ట్రాల్లో అది 9 అడుగులుగా ఉందని, అదే విధానాన్ని రాష్ట్రంలో కూడా అనుసరించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ముఖ్యంగా ఏదైతే 15 రోజుల్లో మరలా ప్రతి నిర్మాణానికి కూడా సంబంధించి టాస్క్ ఫోర్స్ సర్వే చేస్తా ఉంటుందని, ఈ సర్వేలో కనుక లోటుపాట్లు గమనిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి నారాయణ చెప్పారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో అయితే మరొకసారి సింగిల్ విండో విధానంతో పాటు టౌన్ ప్లానింగ్ సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం పట్ల మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తున్నారు. ఇదొక సంచలనం అని కూడా చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.